ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఆలోచించవలసిన సమయం. దిగజారిపోయిన సంఘాల వ్యవస్థ, కుల, మత, శాఖ వర్గీకరణ పేరుతో, అసమర్థ నాయకులతో కుదేలైపోయిన ఉద్యోగ సంఘాల వ్యవస్థ, అవమానభారంతో సహచరులతో మనసు విప్పి మాట్లాడుకోవడానికి కూడా భయపడే పరిస్థితులు, నిస్సహాయతతో నిస్తేజంగా మారిన ఉద్యోగులు, అసమర్థతతో, అవగాహన రాహిత్యంతో, చేతగానితనంతో తమ స్వీయ అస్తిత్వం కోసం అధికారంలో ఉన్న వాళ్లకు భజన చేస్తూ, పాలాభిషేకం చేస్తూ హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలను చివరికి నెల జీతం, పెన్షన్లు కూడా ప్రభువుల వారి దయ, రాజుగారి భిక్షగా మార్చిన పరిస్థితుల్లో అలనాటి వైభవం, సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న గౌరవం, సంఘాలకున్న దార్శనికతతో కూడిన నాయకత్వాలు, డిఏ రేటులో ₹1 తేడా కోసం 56 రోజులు సమ్మె చేసిన ఘన చరిత్ర, ఇవన్నీ ప్రస్తుత తరానికి తెలియక పాతతరం ఉద్యోగులకు చెట్టు కింద చెప్పుకునే కాలక్షేపంగా మారిన వైనం. పూర్వతరం ఉద్యోగుల పోరాటాల వలన సాధించిన రాయితీలను అనుభవిస్తూ ఒక తరం గడిచిపోయింది. వాటిని నిలబెట్టుకోవడం చేతకాక ఒక్కొక్కటిగా కోల్పోతుంటే సాక్ష్యంగా నిలుస్తున్న ప్రస్తుత తరం ఆలోచించవలసిన అవసరముంది. చర్చల ద్వారా సాధించుకోవడానికి ఏర్పడిన పరిష్కార వేదికలు ఫలితాలు ఇవ్వలేదు. మంత్రివర్గ ఉపసంఘ చర్చలు చాయ్పై చర్చలుగా మారిపోయి దక్కిన పీఆర్సీ ఏమిటో మన స్వీయ అనుభవం. ప్రభుత్వం పరిష్కార వేదికల ద్వారా పరిష్కరించదు. పోరాటాలకు ఉద్యోగులు రారు. సంఘాలు అందరూ ఉద్యోగుల సంక్షేమమే తమ ధ్యేయమని అంటారు. కాని ఒక వేదిక మీదకు రారు. ప్రభుత్వం ఆడే 4 స్తంభాల ఆటలో కంట్రోల్లో ఉంటాం అంటారు ఒకరు, రుణం తీర్చుకోవాలని అంటారు మరొకరు, ఇక పగలు ఉద్యమం, రాత్రి సయోధ్య మరొకరి పంథా. వీటన్నిటి ఫలితం పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలు, టెంటు వేయడం తీయడం. అది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్. ఒక్క డిఏ బకాయి కూడా పొందలేకపోవటం, పీఆర్సీ బకాయిలు దక్కకపోవడం. ఇవి కావాలంటే రిటైర్ అయినా అవ్వాలి, లేదా కాలం చెయ్యాలి. చివరికి జీపీఎఫ్ అధోగతి, ఏపీజీఎల్ఐ అయోమయం, సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కూడా సంవత్సరాల తరబడి జమ చెయ్యకపోతే, పెట్టుబడిగా మారకపోతే, వారు రిటైర్ అయినప్పుడు పరిస్థితి సమాధానం లేని ప్రశ్న. నెల జీతం కూడా అడుక్కోవలసిన పరిస్థితి. మన జీతం సొమ్ములో భాగమైన జీపీఎఫ్ ఖాతాలు మన సమ్మతి లేకుండా, మనకు తెలియకుండానే 500 కోట్ల రూపాయలు దొంగతనం చేస్తే, అది భారత శిక్షాస్మృతి ప్రకారం శిక్షార్హమైన క్రిమినల్ చర్య అయినప్పటికీ మాటలు రాక మౌనం దాల్చారు. ఇది దొంగతనం. సంబంధిత అధికారుల మీద కేసు పెడతామన్నందుకు నాయకుడి మీద కేసు పెట్టి జైలుకు పంపాలని చూశారు. ఉద్యోగ సంఘాల నాయకులకు కాళ్లు పట్టుకోమనే నేర్పు ఉండాలని సెలవిచ్చారు ఒక మంత్రి. వారం అటూ ఇటుగా ఏ నెల జీతం ఆ నెలలోనే ఇస్తున్నాముగా అంటూ సన్నాయి నొక్కారు మరొక మంత్రి. ఇక పిట్టకథల మంత్రి అయితే ప్రభుత్వ ప్రాధాన్యత ఉద్యోగులు కాదు అన్నారు. అండగా నిలవని చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంవత్సరానికి ఒక్కసారి డైరీల పేరు మీద తప్ప దర్శనమివ్వని మూల విరాట్. ఇక ఆరోగ్యం దేవుడికే ఎరుక. క్యాష్లెస్ అన్నారు, కార్డుంటే చాలన్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో రెడ్ కార్పెట్ అన్నారు, గ్రీన్ ఛానల్లో చెల్లింపులన్నారు. ఆఖరికి హాస్పిటల్ వారు కార్డులతో ఉద్యోగులు ప్రవేశం లేదని బోర్డులు పెట్టారు. ఏం చేద్దామనే ఆలోచనతో ఈ నిశ్శబ్దాన్ని ఛేదించాలని గొంతెత్తింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. రాష్ట్ర రాజ్యాంగ అధినేత గవర్నర్ను కలిసి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు చెల్లింపులకు కాల పరిమితితో కూడిన చట్టం చెయ్యమని, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంపై ఉద్యోగులను చెల్లింపులకు మొదటి హక్కుదారుగా చేరుస్తూ చట్టం చెయ్యాలని డిమాండ్ చేస్తే ఉద్యోగులు స్పందించలేదు. తోటి సంఘాలు కలిసి రాలేదు. ప్రభుత్వం నాయకుడిని వేటాడింది, వెంటాడింది, కక్ష కట్టింది, క్రిమినల్ కేసులు పెట్టింది, కుటుంబానికి క్షోభ పెట్టింది. దొంగ కేసుల్లో అరెస్టు చేసి పోలీసుల ద్వారా
టార్చర్ చెయ్యాలనే ఆలోచనకు దొరక్కుండా అజ్ఞాతంలో గడపవలసి వచ్చింది. కనీసం ఆ కుటుంబం, ఆ నాయకుడు బ్రతికున్నాడా చచ్చాడా అని కూడా ఈ వ్యవస్థగాని, ఉద్యోగులుగాని, సంఘాలుగాని, సహచర నాయకులు ఎవరూ పలకరించే సాహసం చెయ్యలేకపోయారు. మౌనం దాల్చారు. కొంతమంది మౌనంగానే మంచి జరగాలని కాంక్షించారు. కొందరు ప్రార్థన చేశారు. మరికొందరు భయం ముసుగులో స్వార్థంతో వ్యవహరించారు. ఇదే అదును అనుకొని ఆ నాయకులు నేతృత్వంలో ఉన్న సంఘాలను తమ తాబేదారులకు దక్కించుకోవాలని అనుకున్నారు. మాతృశాఖ సంఘాన్ని చిన్నాభిన్నం చేశారు. సహచరులను, స్నేహితులను, సహాయం చేసే వాళ్లను ఊచకోత కోశారు. అయినా బెదరలేదు. దైవం కాపాడింది. దేశ అత్యున్నత న్యాయస్థానం రక్షణ కవచంలో తిరిగి వచ్చి నెమ్మదిగా పరిస్థితులను చక్కపెట్టి ఈ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లను భయం గుప్పిట నుండి బయటికి తేకపోతే, చైతన్యపరచకపోతే శాశ్వత బానిసలుగా మిగిలిపోతారని భావించి ఉద్యోగులను చైతన్యపరచాలని, సంఘాల వ్యవస్థను బతికించాలని, పూర్వ వైభవం సాధించాలని కలిసి వచ్చిన వ్యక్తులతో, సంఘాలతో ఊరు ఊరు తిరుగుతూ ఉద్యోగులను కలుస్తూ వారి హక్కులను తెలియజేస్తూ సమస్యలను వివరిస్తూ తన సుదీర్ఘ అనుభవంతో పరిష్కారం చూపిస్తూ మౌనం, భయం వీడాల్సిన అవసరం తెలియజేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లను సంఘటితపరిచే చైతన్య యాత్ర, అలుపెరగని సుదీర్ఘ పోరాటం. రండి, కదలిరండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యవేదికలో భాగస్వాములు కండి. విజయనగరం విజ్ఞానానికి వారసులు. విజయనగరం ఉద్యోగులు పరిణితిని ప్రదర్శించారు. తొలి సభను విజయవంతం చేశారు. రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలిచారు. ఒంగోలు రౌండ్ టేబుల్ వేదిక ఒత్తిడిని అధిగమించింది. అర్థవంతమైన చర్చ జరిగింది. పరిష్కారాలకి మార్గం చూపింది. నెల్లూరు గర్జించింది. సమీకృతమైన ఉద్యోగులు కేఆర్తోనే తమ ప్రయాణం అని నినదించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే, హక్కుల కోసం పోరాడాల్సిందే మిన్నంటిన నినాదాలు సింహపూరి, అది సింహాలపురే. అనంతపురం, ఉమ్మడి అనంతపురం, రాయలసీమ నడిబొడ్డు, ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్లుగా బలం చూపింది. సంఘటితం అయింది. అధికారులతో అడ్డగించవచ్చు అన్న కుటిల తత్వాన్ని తిప్పికొట్టింది. ఉమ్మడి అనంతపురం, సత్యసాయి జిల్లాలలో నాయకులు, ఉద్యోగులు ఐక్యతకు నిదర్శనంగా నిలిచారు. కర్నూలు, నాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఉమ్మడి కర్నూలు. నేడు సర్వం కోల్పోయినా చైతన్యం తగ్గలేదు. నాయకులు అనుభవజ్ఞులు కాకపోయినా నిబద్ధత చాటారు. దురాలోచనలతో ఎన్నికల అధికారులను పురికొలిపి సమావేశాన్ని అడ్డుకోవాలన్న ప్రత్యర్థుల వ్యూహాన్ని బలంగా త్రిప్పికొట్టారు. తిరుపతి, అది ఉమ్మడి చిత్తూరు జిల్లా. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి పట్నం. పోలీసుల అనధికార ఒత్తిడికి ఎదురొడ్డి నిలిచింది తిరుపతి జిల్లా నాయకత్వం. బెదరలేదు, వదిలిపెట్టలేదు. వారి సంకల్పానికి ఏడుకొండల వెంకటేశ్వరుని ఆశీస్సులు తోడై అంచనాలను మించింది. విజయవంతం అయింది. కడప దద్దరిల్లింది. పౌరుషాన్ని చాటింది. అది నిజంగా సింహాన్ని తన గుహలోనే ఛాలెంజ్ చెయ్యడమే. అయినా మొక్కవోని ధైర్యంతో నిర్బంధాల్ని అధిగమించింది. అన్నమయ్య జిల్లా తోడుగా నిలిచి అధికార దుర్వినియోగానికి సవాలు విసిరింది. హ్యాట్స్ ఆఫ్ అనిపించుకున్న కడప జిల్లా సమర్పించే నివాళి కాదు మిత్రులారా. నిజమైన నివాళి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో మనకిచ్చిన హక్కుల్ని మనం నిలబెట్టుకోవడం ద్వారా మనం వారికి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. సాధిస్తామని మీ ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆ రామాయణం సుందరకాండలో చెప్పాడని ఇక్కడ స్థల పురాణం చెప్తా ఉంది మిత్రులారా. ఈ 4 లక్షణాలు, ఆ ధృతి, ఆ ధైర్యం, ఆ దృష్టి, ఆ ముందు చూపు, ఆ మతి, ఆ మేధ, ఆ దాక్ష్యం, ఆ సమర్థత ఈ వేదిక మీద ఉన్న స్టీరింగ్ కమిటీ సభ్యులకి ఉందని మీకు నమ్మకం కలిగితే రండి, ఈ ఐక్యవేదికలో భాగస్వాములు కండి. ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థకి పూర్వ వైభవం తీసుకురావడాన్ని ఎవడు ఆపగలుగుతాడో చూస్తానని మీకు మనం చేస్తా ఉన్నాను మిత్రులారా. సూర్యనారాయణని సుప్రీంకోర్టు
ఎలక్షన్ వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం నాకు అన్కండిషనల్ బెయిల్ ఇచ్చిన తర్వాత, యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఒక అధికారి నన్ను పిలిపించి వీడియో కాల్ చేసి, నువ్వు మరలా ఊరూరు మీటింగులని సమావేశాలని తిరిగావో, ఈసారి ఎఫ్ఐఆర్ లేకుండా నిన్ను ఎత్తేస్తాను జాగ్రత్త అన్నాడు. నేను చెప్పా, నేను నా సమావేశాలకు వెళ్ళటం అనేది నా సంఘం కార్యక్రమంలో భాగం, నా సంఘ కార్యక్రమాలు నేను చేసుకోవడానికి ఇలా నిలువరిస్తారు అని అడిగా. ఇంకెక్కడ నీ సంఘం అన్నాడు నన్ను. మిత్రులారా బాగా వినండి, మీకు ఆకలిస్తుంది, వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు నాకు తెలుసు, అయినా ఈ 2 ముక్కలు మీకు చెప్తా ఉన్నా. ఇంకెక్కడ నీ సంఘం అన్నాడు. నేను నవ్వా. ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. మళ్ళీ నవ్వా. నీతో వచ్చింది ఇదే, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నవ్వుతున్నావు అన్నాడు. నేను ఒకటే చెప్పా, నా సంఘం లేకపోతే, నా మాటకి విలువ లేకపోతే, ఉద్యోగుల్లో నా మీద నమ్మకం లేకపోతే, వారి మనసుల్లో నేను లేకపోతే నువ్వు నా ఎందుకు ఎదగాలి, ఎందుకు పడ్డావు సార్ అన్న. అవి ఉన్నాయి కాబట్టే కదా నేను మళ్ళీ మీటింగ్కి వెళ్తే ఏం మాట్లాడతానో, నేను మాట్లాడేది విని ఉద్యోగులు ఏం ప్రభావం అవుతారో, ఏ రకంగా స్పందిస్తారో అని కదా నువ్వు నా వెంబడి పడతా ఉన్నావు. లేదంటావేంటి? ఆ అధికారి ఈనాటి కడప సమావేశాన్ని లైవ్లో టీవీలో చూస్తున్నాడని నాకు తెలుసు. వారికి వినబడటం కోసం చెప్తున్నా. ఇంకెక్కడుంది నా సంఘం అని అన్న అధికారులందరికీ చెప్తా ఉన్నా. ఇదిగో నా సంఘం కడప నడిబొట్టు మీద గర్జిస్తా ఉందని చెప్తా ఉన్నాను మిత్రులారా. ఇది నా సంఘం, ఇది నా ఉద్యోగులకి నా మీద ఉన్న నమ్మకం. నా కోసం మీరు సృష్టించినటువంటి ఆర్టిఫిషియల్ కృత్రిమైనటువంటి భయానక వాతావరణానికి భయపడి మధ్యతరగతి మనస్తత్వం కలిగిన ఉద్యోగులు రోడ్డు మీద రాలేకపోవచ్చు, కానీ వారి గుండెల్లో మనసుల్లో నాకు ఏ అపాయం జరగకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. విజయవాడ రాష్ట్ర రాజధాని నగరం. ఎటు చూసినా నిర్బంధం, మరో పక్క దుష్ప్రచారం, ఎలాగైనా విచ్ఛిన్నం చెయ్యాలన్న రాజకీయ సంకల్పం, వ్యవస్థల దుర్వినియోగాన్ని ధిక్కరించి సభ నిర్వహణ తమకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని బెజవాడ సాక్షిగా నిరూపించిన సభ్యుల సంకల్పం. విజయవాడ కూడా విజయవంతం. రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో ఎగిసిన ఉత్సాహం, వెల్లువిరిసిన పెల్లుబికిన చైతన్యం, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ భాగస్వామ్యం ప్రధానంగా ఆకర్షణ అయ్యింది. ఎన్నికల అధికారుల, పోలీసుల స్వీయ పర్యవేక్షణలో ప్రతినిధుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారాలపై కుండ బద్దలు కొట్టారు. తమ మనోగతాన్ని విస్పష్టంగా చాటారు. ఏలూరు. ఎప్పటిలాగే ఏలూరు భిన్నత్వం చూపింది. లోతైన చర్చతో ఉద్యోగుల సంఘాల వ్యవస్థకు మార్గదర్శకం చేసింది. ఏలూరు నాయకుడికి ఎప్పుడూ అండా దండా దిక్సూచి. గుంటూరు. రాష్ట్ర రాజధాని ప్రాంతానికి మరోవైపు గుంటూరు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా, ఎందరు వెన్నుపోటుదారులు ఉన్నా, కొందరు స్వపక్షీయులు విపక్షీయులుగా మారి చెడగొట్టాలని చూసినా ప్రభంజనం ఆగలేదు. ఉన్నాను కాబట్టి నేను తప్పు చేసినా సరే నా రక్షణ కల్పించమని, లేకపోతే నా మీద ఉన్న కేసు చేసామని ఎవరి ముందు దేవుని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఐ ఛాలెంజ్ ది అడ్మినిస్ట్రేషన్, నా మీద పెట్టిన కేసుని నిరూపించమని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను తప్పనిసరిగా లాయర్ని కూడా పెట్టుకోకుండా నా కేసు నేనే 40% డిఫెండ్ చేసుకోగలనేటువంటి నమ్మకాన్ని కూడా ఈ సందర్భంగా వెలిగిస్తా ఉన్నాను మిత్రులారా. వరుసగా జరుగుతున్న సభలకు, భవిష్యత్తులో జరగబోయే సమావేశాలకు ఒక ఉత్తేజాన్ని రగిలించింది. గుంటూరు తన విజయ పరంపర కొనసాగించింది. జిల్లా విడిపోయినా గుంటూరు మిర్చి ఘాటు తగ్గలేదు. భీమవరం. భీమవరం రాజుల సౌజన్యం. ఎప్పటిలాగే క్రమశిక్షణ, నిబద్ధత, ఔదార్యం చాటుకుంది. లోతైన చర్చకు తెరలేపింది. మున్ముందు మరింత సంఘటితం అవ్వాలన్న సందేశాన్ని ఇచ్చింది. విశాఖపట్నం. అది సాగర తీరం. విశాఖ నగరం. నాటి జై ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తి, హక్కుల కోసం నినదించడం విశాఖ ఉక్కు నాటి నుంచే ఈ ప్రాంతం ఉద్యమానికి ఊపిరి, ఆలంబన అయింది. మేధావులు, విద్యావంతులు మేళవింపుగా భిన్న సంస్కృతుల కాస్మో నగరం. రౌండ్ టేబుల్ చర్చా సమావేశంలో కూడా తన విశిష్టతను చాటుకున్నది. పెన్షనర్ల సంక్షేమం కోసం పెన్షనర్ల సంక్షేమ భవనంలో జరిగిన కార్యక్రమం ఉద్యోగుల సంక్షేమానికి, భవిష్యత్తుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
శ్రీకాకుళం, అది సిక్కోలు. భూమిపై హక్కు కోసం బరిలో దిగి పెత్తందారులపై పోరాడిన గడ్డ. కాని నేడు అధికార మదంతో పోలీసు రాజ్యంలో హక్కుల అణిచివేతకు, ముసలి సంఘ కుయుక్తులకు ఆలావలంగా మారి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను నిస్సహాయంగా మార్చినది. ఇక చాలు, ఇకపై చెల్లదు అని అణచివేతపై తిరగబడింది శ్రీకాకుళం ఐక్యవేదిక. నిర్బంధాల్ని ఎదురించింది. కరెంటు తీసేసి చీకటి చేస్తే సభ్యుల సెల్ఫోన్ కాంతులతో వేదికకు, నాయకత్వానికి వెలుగు చూపింది. సిక్కోలు తన పోరాట స్ఫూర్తిని చాటి మన్ననలను పొందింది. రండి, కదలిరండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో సభ్యులు కండి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్యవేదికలో భాగస్వాములు కండి. కలిసికట్టుగా నడుద్దాం. రండి, కదలిరండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో సభ్యులు కండి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్యవేదికలో భాగస్వాములు కండి. కలిసికట్టుగా నడుద్దాం. కేఆర్ వెనుక సాగుదాం. ఉద్యోగ వ్యవస్థకు పూర్వ వైభవం సాధిద్దాం. వర్ధిల్లాలి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్యత. వర్ధిల్లాలి. కేఆర్ వెనుక సాగుదాం. ఉద్యోగ వ్యవస్థకు పూర్వ వైభవం సాధిద్దాం. వర్ధిల్లాలి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్యత. వర్ధిల్లాలి. జిందాబాద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. జిందాబాద్. జిందాబాద్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్యత. జిందాబాద్. వర్ధిల్లాలి శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. ఇట్లు జిఎం రమేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీస్ అసోసియేషన్.